వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక మంచి సారీ మేకప్ లుక్ అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అయితే డ్రైగా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డ్రైగా అయిన తర్వాత మేకప్ లుక్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. లేకుంటే మనకి వాటర్ డ్రాప్స్ అయితే మనకి ఉన్నాయనుకోండి, ఇంకా మేకప్ లుక్ అయితే పర్ఫెక్ట్గా రాదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది మనకి ఆలోవేరా జెల్ని లేకుంటే ప్రైమర్ని మాయిశ్చరైజర్ని లోషన్ని ముందు వీటిని చూపిస్తారు కదా, మీరేంటి డైరెక్ట్గా ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నారని చెప్పేసి అనుకోవచ్చు. మనకి మేకప్ లుక్స్ అనేవి డిఫరెంట్గా చేస్తారు. సో మేము మేకప్ వేసుకుంటే మాకు ఖచ్చితంగా పింపుల్స్ వస్తాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ వీటిలో ఏదో ఒకటి అప్లై చేసుకోండి. క్రీమ్స్ అయితే ఏదో ఒకటి అప్లై చేసుకోండి. సో నాకు ఇక్కడ ఒక్కసారి మేకప్ వేసుకుంటే ఏం కాదు, సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ అవాయిడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మరీ డ్రై స్కిన్ అండి మాది అని చెప్పేసి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకి అలోవెరా జెల్ని యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిటే కానీ లాస్ అయితే ఏముండదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేను ఫౌండేషన్ తీసుకున్నాను. ఇక్కడ నేను బ్లెండర్ ఏం యూజ్ చేయట్లేదండి, బ్రష్ని కూడా ఏం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఫౌండేషన్ అనేది మన ఫింగర్స్తో అప్లై చేసుకుంటేనే మరి కొంచెం నీట్గా మన స్కిన్కి అయితే సెట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫింగర్స్తోనే అప్లై చేసుకుంటున్నాను. సో ఈ ఫౌండేషన్ అయితే చాలా బాగుందన్నమాట. సో చాలా బాగా సెట్ అయింది స్కిన్కి కూడా. సో చూసారు కదా, నేను వితిన్ సెకండ్స్లో మన స్కిన్కి ఎలా పట్టేసిందో, అసలు మేకప్ వేసుకునేలా లేదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేను లైట్గా కంపాక్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 2-in-1 మేకప్ పౌడర్ అండి. సో నేను ఒకవైపు లైట్ కలర్లో ఉంది, అంటే మనకి మేకప్ పౌడర్ కూడా చాలా టైప్స్ ఆఫ్ పౌడర్స్ అయితే ఉంటాయి. సో అందులో నేను ఒకదాన్ని తీసుకున్నాను. సో డార్క్గా అంటే కొంచెం డార్క్ గోల్డెన్ కలర్లో ఒకటి ఉంది, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక కలర్లో ఒకటి ఉందన్నమాట. సో ఇవి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను ఈ పౌడర్ అయితే. సో 2 కలర్స్లో ఉందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా మేకప్ పౌడర్ని కూడా నేను నీట్గా అప్లై చేసుకున్నాను. అంటే మరి డార్క్గా కాకుండా జస్ట్ లైట్గా నేను అప్లై చేసుకున్నాను. నేను వచ్చేసి డైలీ మేకప్ ఏం యూజ్ చేయనండి, జస్ట్ వీడియోస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఏమైనా మీటింగ్స్ కానీ అలాంటివి ఉండేటప్పుడు కొంచెం లైట్గా వేస్తాను అంతే. అంత టైం కూడా ఉండదు. ఒకవేళ టైం ఎక్కువ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మేకప్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కాజల్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. కాజల్ని కూడా ఇంకా నేను లైట్గా అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కాజల్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టిందిలేండి. సో ఇక్కడ కాజల్ అనేది లైట్గా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే నేను ఇంకా లైనర్ని అయితే అప్లై చేస్తాను. సో అందుకని చెప్పేసి కాజల్ని కొంచెం లైట్గానే ఇక్కడ అప్లై చేశాను అనమాట. యాక్చువల్లీ నాకు ఇలా కాజల్ని అప్లై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. హ్యాండ్తో అనుకోండి, మనం తయారు చేసిన కాటుక ఉంటుంది కదా విలేజెస్లో, సో వాటితో అయితే నేను ఈజీగా పెట్టేసుకుంటాను. బట్ ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ కాజల్ అయితే అప్లై చేసుకున్నాను, జస్ట్ లైట్గా అప్లై చేశాను, మరి డార్క్గా అయితే అప్లై చేయలేదు. సో ఇంకా నేను పెన్సిల్ లైనర్ని అయితే తీసుకున్నాను. నాకు నార్మల్ లైనర్ కూడా ఉందిలేండి, బట్ ఏంటి అంటే అది కొంచెం షేప్ అయితే ఇంకా అంత పర్ఫెక్ట్. మీరు ఒకవేళ లైనర్ అది అప్లై చేసుకోవాలి అనుకున్నారనుకోండి, దీనిపైన వేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. అంటే ఇంకా బ్లాక్ కలర్లో, డార్క్ బ్లాక్ అండ్ కలర్లో కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ పెన్సిల్ లైనర్ని మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. నేను చాలా సార్లు చెప్పే ఉంటాను, లైనర్ని అప్లై చేసుకునేటప్పుడు అది ఏ లైనర్ అయినా కానీ మనం మిడిల్ నుంచి ఎండ్ వరకు అప్లై అంటే మనం మిడిల్ నుంచి కొంచెం ఫ్రంట్కి తీసుకురావాలన్నమాట. సో ఫస్ట్ అయితే మిడిల్ నుంచి బ్యాక్కి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చామనుకోని మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ టిప్ నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి చూసారు కదా, నేను ఫస్ట్ అయితే అలానే అప్లై చేస్తాను. సో పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి లిప్స్టిక్ అండి. మనకి ఫైనల్ టచ్ వచ్చేసి లిప్స్టిక్. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను. అంటే ఇది కలర్ ఏం కనిపించదండి, కాకపోతే మనకి లిప్ బామ్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఇది నేను లిప్స్కి అయితే అప్లై చేసుకుంటున్నాను.
సో లైట్గా అప్లై చేసుకుంటున్నాను. అంటే మన లిప్స్ అనేవి డ్రైగా అనిపించాయి అనుకోండి, ఇది అప్లై చేసుకోండి. లేదు మావి నార్మల్గానే ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే ఇంకా మీరు డైరెక్ట్గా లిప్స్టిక్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను లిప్స్టిక్ని అయితే అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నేను మరి డార్క్గా ఏమి అప్లై చేయట్లేదు. డార్క్గా అప్లై చేసామనుకోండి ఇంకా డామినేట్ చేస్తుంది అనమాట. మేకప్ లుక్ అంతా కూడా ఈ లిప్స్టిక్ మాత్రమే డామినేట్ చేసేస్తుంది. సో జస్ట్ లైట్గా వేసుకున్నాను. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా మన లిప్స్కి ఇంకా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి లిప్స్టిక్ని అయితే నా చీక్స్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. అంటే మనం ఈ షాడోస్ ఏం అప్లై చేయకుండా జస్ట్ ఇది పనికొస్తుందని చెప్పేసి అప్లై చేసుకుంటున్నాను. మీరు నచ్చితే ట్రై చేయండి, లేకుంటే అవాయిడ్ చేయండి. సో ఇంకా ఫింగర్స్తో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి మేకప్ పౌడర్ యొక్క మనకి బ్రష్ ఉంటే ఒకవేళ దాంతో అప్లై చేసుకోండి. సో ఇంకా ఫింగర్స్తో నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. సో పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే జస్ట్ బాగుంటుంది అనమాట ఇలా అప్లై చేసుకోవడం వల్ల. సో ఇంకా కొంచెం పౌడర్ని దానిపైన నేను అప్లై చేసుకున్నాను. అంటే మరి డార్క్గా కనిపించినా కూడా అసలు ఏం బాగోదన్నమాట. సో అందుకని చెప్పేసి అంటే మనం ఇక్కడ పెద్ద పెద్ద మేకప్ లుక్స్ అయితే షేర్ చేయట్లేదు. జస్ట్ నేను సారీ మేకప్ లుక్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట, మరి ఓవర్గా కాకుండా. సో ఫైనల్గా నేను మేకప్ అంతా వేసుకున్న తర్వాత మేకప్ ఫిక్సర్ అండి ఇది. సో ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, అప్పుడు కాంబోలో తీసుకున్నాను. సో ఇది డ్రై అయినంత వరకు వెయిట్ చేయండి, మనకి పర్ఫెక్ట్గా మేకప్ లుక్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మరిన్ని మీకు యూస్ అయ్యే మేకప్ లుక్స్, సింపుల్ మేకప్ లుక్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ ఇది మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా నా స్కిన్ అయితే ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. సో నేనైతే ఇలా రెడీ అయ్యానండి. సో బెంగాలీ పైట వేసుకున్నాను, బట్ ఈ శారీతో సెట్ అవ్వలేదు, బట్ కొంచెం పర్లేదన్నమాట. సో మీరు బెంగాలీ పైట యూజ్ చేయాలి, మీరు వేసుకోవాలనుకుంటే ఇలాంటి శారీ కాకుండా మనకి అంచులు వచ్చే శారీతో ట్రై చేయండి.